దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఆటగాళ్లను ఒకే దగ్గరకు తీసుకువచ్చి వారితో పబ్జీ తరహా ఆన్లైన్ గేమ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. భారత్లో ప్రతిష్టాత్మకమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో ప్రారంభమైంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా గ్రాండ్ ఫినాలే ఈ నెల 30వ తేదీ వరకు జరగనుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ రాయల్ ఎస్పోర్ట్స్ ఇండియా సిరీస్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో గెలిచిన విజేతలకు 2 కోట్ల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందించనున్నారు. Which has got 16 players and the winner will take home 60 lakh rupees with the total prize pool being 2 crore rupees. Please come here, visit, enjoy. This is the biggest grassroots level tournament in the country. Over 5 lakh people have participated. This is one of the most exciting gaming activities happening once a year across the country. Last time it was Mumbai, this time we've come to your city. Hyderabad has been overwhelming. It has been greeting us with a lot of love. దేశంలోని యువ ఆటగాళ్లతో కూడిన 16 అగ్రశ్రేణి జట్లు ఛాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకోవడానికి ఆన్లైన్ రౌండ్లలో పోటీ పడనున్నారు. దీనిని స్వయంగా వీక్షించేందుకు ఉచిత ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ప్రీమియం అనుభవాన్ని కోరుకునే అభిమానుల కోసం ప్రీమియం సీటింగ్, భోజనం, ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీలతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ అవకాశాలున్నాయి. ఎలైట్ పాస్లను కూడా కొనుగోలు చేయడానికి నిర్వాహకులు అందుబాటులో పెట్టారు. ఈ సిరీస్ను ప్రత్యక్షంగానే కాకుండా క్రాఫ్టన్ ఇండియా ఈ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. క్రాఫ్టన్ మెయిన్ ఆఫీస్ దక్షిణ కొరియాలో ఉంది. 2007లో స్థాపించిన క్రాఫ్టన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, ఎస్పోర్ట్స్, టెక్నాలజీ రంగంలో అనేక భారతీయ స్టార్టప్లలో భారీగా పెట్టుబడి పెట్టిందని నిర్వాహకులు అన్నారు. ఇక ఈ గేమ్ షో నగరంలో 3 రోజులు సందడి చేయనుంది. 28, 29, 30 తేదీలలో ఈ గేమ్ షో ఉంటుంది. రోజుకు 6 గేముల మొత్తం 18 గేములు నిర్వహించి ఆదివారం విజేతలను ప్రకటించి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ గేమ్లో హైదరాబాద్ ప్లేయర్లు కూడా చివరి దశ వరకు వచ్చి ఓటమి పాలయ్యారు.